నమస్తే. సర్వమతాల సమ్మిళితం అంటారు, మరి వివక్ష ఎందుకు చూపుతారు? హిందూ దేవుళ్ళపైనే సెటైర్లు, మీమ్స్ అడిగేవారు లేరనా, అడగనీయరనా? ఓటు బ్యాంక్ రాజకీయాలతోనే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారా? హిందూ ఆలయాల చుట్టూ ఏపీ రాజకీయాలు. ఆలయాల పరిరక్షణ పాలకులకు పట్టింపు లేదా? శ్రీశైలం నుంచి రామతీర్థం వరకు ప్రతి ఆలయము వివాదమేనా? కలియుగ దైవ క్షేత్రంలో అన్యమత ప్రచారం, అపచార ఘటనలు దేనికి సంకేతం? ముస్లిం రూలర్స్ కి ఇప్పటి పాలనకు పెద్ద తేడా ఏం లేదా? సెక్యులర్ కంట్రీ అంటే హిందువులను కించపరచడమేనా? సర్వమతాల సమ్మిళితం మన భారతదేశం. అన్ని మతాలను సమభావంతో చూడడం ప్రభుత్వాల కర్తవ్యం. కానీ కొందరు చేస్తున్న ఓటు బ్యాంక్ రాజకీయాలతో మత సామరస్యం దెబ్బతింటుంది. దేశంలో మెజార్టీ వర్గాన్ని టార్గెట్ చేస్తూ హేళన చేయడం, రాజకీయం చేయడం సర్వసాధారణమైపోయింది. హిందువులంటే కొందరికి చులకన హిందూ దేవులపై సెటర్లు వేయడం, మీమ్స్ చేయడం, రాజకీయాలకు వాడుకోవడం, రాజకీయ పునరావాస కేంద్రం మలుచుకోవడం వంటివి చేస్తున్నారు. ఇది హిందూ ఆలయాల వరకే పరిమితం చేస్తున్నారు. ఎందుకంటే ఇతర మతాల వారి జోలికి వెళ్తే వారు ఊరుకోరని. హిందువులైతే వాళ్లకు విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవచ్చనేది వారి ఆలోచన. ఆలయాలపై దాడులకు ప్రేరేపిస్తూ కొంతమంది పైశాచికానందం పొందుతున్నారు. పదే పదే హిందూ ఆలయాలపైనే ఎందుకు దాడులు జరుగుతున్నాయనేది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. హిందూ దేవుళ్లను కించపరచడం, దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేయడం, ఆలయ ప్రతిష్టలకు భంగం కలిగించి అపచారాలకు పాల్పడడం, రథాలను దగ్ధం చేయడం వంటివి తరచూ చూస్తూనే ఉన్నాం. దేశంలో ఉన్న మెజారిటీ మతస్థుల మనోభావాలను పదే పదే అదే పనిగా దెబ్బతీస్తుంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనేది హిందువుల నోట వినిపిస్తున్నమాట. పాలన వేరు, రాజకీయాలు వేరు, అలాగని ఆలయాలు కూడా వేరు. కానీ మనవాళ్లు ఆలయాలను తమ ఆధీనంలోకి తీసుకొని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకొని వాటి ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా హిందువుల మనోభావాలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో మరింత ఎక్కువనే చెప్పాలి. మొన్న విగ్రహ ధ్వంసం, ఆ తర్వాత రథం దగ్ధం, నిన్నటికి నిన్న లడ్డూ వివాదం, తాజాగా మరో రథం ఘటన. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో ఆలయాలపై దాడులు, వివాదాలు కోకొల్లలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు హిందూ ఆలయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆలయాల పరిరక్షణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయనే విమర్శలు ఉన్నాయి. విగ్రహాలకు అపచారం జరిగిందంటూ వివాదాలు ఉన్నాయి. అదే సమయంలో తాము చేస్తున్న అభివృద్ధిని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నాయని మరో వాదన ఉంది. అయితే హిందువుల మనోభావాలు కావాలని దెబ్బతీస్తున్నారనే చర్చ ఇప్పుడు ఏపీలో జోరుగా సాగుతుంది. ఆలయాల్లో జరిగిన వివిధ ఘటనలు, తదనంతర పరిణామాలు చూస్తుంటే ఇది కొందరు కావాలని చేస్తున్నారనేది కాదనక తప్పదు. గతంలో రాజకీయ, జాతీయ నేతల విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యవహారాలు వివాదాలకు దారితీసేవి. కానీ ఇప్పుడు వివాదాలకు ఆలయాలు కేంద్ర బిందువవుతున్నాయి. 2019లో గుంటూరులో దుర్గగుడి ధ్వంసం అయిందని ప్రచారం సాగింది. రోడ్డు విస్తరణ కోసం గుడిని తొలగించారు. మరి అదే స్థానంలో మరో మతానికి చెందింది ఉంటే తొలగించేవారా అని ప్రశ్నలు వినిపించాయి. 2020లో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని వివిధ ఆలయాల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన నాడు పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గుంటూరు జిల్లా రొంపిచెర్లలో వేణుగోపాలస్వామి ఆలయంలో విగ్రహాలు ధ్వంసమయ్యాయి. మరో 2 రోజుల వ్యవధిలోనే పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావు పాలెంలో అమ్మవారి గుడి ముఖద్వారం ధ్వంసమైంది. 2020 సెప్టెంబర్లో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం కాలిపోయింది. దాదాపు 60 ఏళ్ల చరిత్ర కలిగిన దేవస్థానం రథం
అర్ధరాత్రి పూట కాలిపోవడం పెను సంచలనంగా మారింది. దీంతో హిందువులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో చివరకు కేసును సిబిఐకి చేరింది. అంతర్వేది ఘటన జరిగిన కొద్ది రోజులకే సెప్టెంబర్లో నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తుమ్మూరు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ తర్వాత నెలలో కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శేష పడగలపంలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అదే నెలలో తుర్లపాడు గ్రామంలో శ్రీ వీరభద్రస్వామి దేవస్థాన గోపురం ధ్వంసం చేశారన్న ప్రచారం కూడా జరిగింది. ఇలా నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక చోట ఎక్కడో అక్కడ ఇలా హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే తిరుమలకు వెళ్లే భక్తులు జారీ చేసిన బస్సు టికెట్పై జెరూసలేం యాత్రకు సంబంధించిన ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే తిరుమల కొండలో శిలువను ప్రతిష్ఠించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం రచ్చరేపింది. విజయనగరం జిల్లా రామతీర్థం, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, అన్నిటికీ మించి ఏకంగా విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ ను ఆనుకొని ఉన్న ఆలయాల్లో జరిగిన ఘటనలు నాడు రాజకీయంగా తీవ్ర రచ్చరేపింది. ఏపీలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆలయాలపై దాడులు సర్వసాధారణమైపోయాయి. 2015లో ఆలయాలకు సంబంధించి 290 కేసులు నమోదయ్యాయి. 2016లో 322, 17లో 318, 2018లో 267 కేసులు కేవలం ఆలయాలకు సంబంధించినవే. అంటే ఆలయాలపై ఏ స్థాయిలో దాడులకు పాల్పడుతున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఆలయాలపై దాడులు జరగడం కొత్త కాకపోయినప్పటికీ గత ప్రభుత్వం జరిగిన ఘటనలు మాత్రం పలు అనుమానాలకు తావిస్తుందంటూ పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ స్థాయిలో మెజారిటీ వర్గీయులైన హిందువుల మనోభావాలు దెబ్బతీసే చర్యలకు పాల్పడుతుంటే చర్యలు ఉన్నాయంటే శూన్యమనే చెప్పాలి. కానీ అదే ఇతర మతాలకు చెందిన వాటిపై ఇలా ఉంటే అది వేరేగా ఉంటుంది. ఓ చర్చిపై రాళ్లు వేసిన ఘటనలో హుటాహుటిన 40 మంది హిందువులను అరెస్టు చేశారు. శ్రీశైలం నుంచి రామతీర్థం వరకు ప్రతి ఆలయము వివాదాలకెక్కిన సందర్భాలే. మరి వందల ఆలయాలు ధ్వంసమవుతుంటే ఎవరిపైనా చర్యలు ఎందుకు తీసుకోరనేది ప్రశ్నలు. ఏ మతానికి చెందిన వారైనా ఒక్కటే. ఎవరి మనోభావాలు ఎవరూ దెబ్బతీయొద్దు. ఎవరి మతం వారు ఆచరిస్తూనే పరమతాన్ని గౌరవించాలి. కానీ కొందరు మాత్రం కేవలం హిందువులను టార్గెట్ చేసుకొని వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ఘటనలు జరిగిన వెంటనే దానికి అనుగుణంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పునరావృతం కాకుండా నివారించేలా చర్యలు చేపట్టాలి. ఓ మతం వారికి చెందిన వాటిపై ఘటనలు జరిగితే అప్పటికప్పుడే చర్యలు చేపట్టడం, హిందువుల వరకు వచ్చేసరికి పట్టింపు లేనట్లుగా వ్యవహరించి దాన్ని రాజకీయం చేసి ఇతరులపై ఆరోపణలు చేసి సరిపెట్టుకోవడం సమంజసం కాదు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి చెంతనే అన్యమత ప్రచారం జరిగిందంటేనే సనాతన ధర్మం పట్ల హిందువుల మనోభావాల గురించి మన పాలకులు ఎంత చిత్తశుద్ధి ఉన్నారనేది అర్థమవుతుంది. ఏపీలో ఆలయాలకు రక్షణ లేదని అభిప్రాయం సుస్పష్టం. 2004, 2006 మధ్య డాలర్ల కుంభకోణ వివాదం తిరుమల కొండను కుదిపేసింది. శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారు డాలర్లలో 300 కాయిన్లు మాయమవడం పెను సంచలనంగా మారింది. నాడు ఈ కుంభకోణం టీటీడీ చరిత్రలోని భారీ స్కామ్గా చెప్పారు. ఆ తర్వాత 2009లోనూ టీటీడీపీ అవకతవకలంటూ ఆరోపణలు వచ్చాయి. నిజానికి ఏపీలో తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నందునే ఈ వాదనలు తలెత్తుతున్నాయనేది వాదన. ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవంగా భావించే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ వారి రాజకీయ స్వప్రయోజనాలు పొందుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన లడ్డు వివాదం అంతా ఇంత కాదు. ఏకంగా జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని పవిత్రమైన శ్రీవారి లడ్డులో వాడారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగుతోంది. అసలు దీనంతటికీ కారణం హిందూ మనోభావాలను లెక్క చేయని వారు ఆలయాల పాలక మండలిలో చోటు కల్పించడం అనేది పలువురి నుంచి వినిపిస్తున్న మాట. ఈ వివాదం కొనసాగుతుండగానే మరో ఘటన చోటు చేసుకోవడం అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లయింది. అనంతపురం జిల్లా కనేకల్ మండల హనకన హాల్లో శ్రీరామాలయం రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో రథం సగానికి పైగా దగ్ధమైంది. ఇలా ఏపీలో ఆలయాలపై సాగుతున్న వివాదాలు ఎప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంటూనే ఉన్నాయి. కేవలం హిందువుల ఆలయాలపైనే ఘటనలు జరగడం తమ మనోభావాలను దెబ్బతీసే కుట్రేనని హిందూ సమాజం ఆవేదనకు గురవుతుంది.
కొందరు పాలకులకు కూడా హిందువులంటే చిన్న చూపే. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులను ఎప్పుడూ చిన్న చూపే చూస్తుంటారు. దేశంలో మెజార్టీలైన హిందువులను తక్కువ చేసి చూడడం, మైనార్టీల అడుగులకు మడుగులెత్తడం పరిపాటిగా మారిపోయింది. ఒక్క ఏపీలోనే కాదు, హిందువులంటే కొన్ని పార్టీలకు చులకనే. ఎందుకంటే నాడు దేశాన్ని ముస్లిం రూలర్స్ పాలించే నాటి నుంచి నేటి వరకు అలానే కొనసాగుతున్నాయి. గతంలో ఇండియాను పాలించే ముస్లిం రూరల్స్ హిందువులపై పన్ను విధించారు. అదే జిజియా ట్యాక్స్. హిందువులు ఆలయాలకు వెళ్లాలన్నా, దేవుళ్లను పూజించాలన్నా పన్ను చెల్లించేవారు. లేదంటే వారిపై చర్యలుండేవి. అయితే ఇప్పుడేమైనా తేడా ఉందంటే ఏమీ లేదనే చెప్పాలి. దేశంలో ఇప్పటికీ ఆలయాలు మాత్రమే పన్ను చెల్లిస్తాయి. ఇతర మతాలకు చెందిన ప్రార్థనాలయాలు మాత్రం పన్ను చెల్లించవు. కానీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మాత్రం అన్ని పన్ను చెల్లించాల్సిందే అని చెబుతోంది. అది అమలు చేసేది మాత్రం కేవలం హిందువులే. మరి మిగతా వాళ్ళు ఎందుకు పాటించరనేది ప్రశ్నలు. ఇండియా సెక్యులర్ కంట్రీ అంటుంటాం. మరి అలాంటి సెక్యులర్ కంట్రీ దేశంలో అన్ని మతాలను సమానంగా చూడాలన్నప్పుడు కేవలం హిందువులు, హిందూ ఆలయాలపై ఎందుకు ఇంత వివక్ష అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.